అంటే ప్రేమ ఉండదు. పక్కవారిని మనకులాగా ప్రేమగా చూడలేం. ఎదుటి వారిని వేరుగా, మనల్ని వేరుగా చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, మరి జడ్జిమెంట్ తీర్పు దినమున ఇదే మాట్లాడతాడు. నీలో ప్రేమ లేదు. మనం ఇక్కడ నుంచొనుంటే పక్కన సాతాను మనలో ఉన్న లోపాలు చూపిస్తూ ఉంటాడు అపవాది. ఇక్కడ మనం సంజాయిషి ఇచ్చుకోవాలన్నమాట. అయ్యా నేను ఇక్కడ ప్రేమ చూపించాను, ఇక్కడ ఇట్లా చేశాను, అట్లా చేశాను అని. మన మీద అపవాది నిందలు మోపుతూనే ఉంటాడు. ఆ నిందలకి మనము సమాధానం చెప్పుకునే రీతిగా మనం ఉండాలి. మనం అట్లా ఉండాలి అని అంటే బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని యందు భయంతోనూ భక్తితోనూ ఉంటే వీటన్నిటిని మనం పొందుకొని మరి తీర్పు దినమున దేవుని యందు గర్వముగా నిలబడతాం. లేదు మనం ఇవేమి చేయలేదంటే దేవుడు ఒకే మాట, నీవెవరివో నాకు తెలీదు అనేస్తాడు. మనం ఎంత చేసినా అనవసరం, మనం ఎంత చేసినా వేస్ట్, దేవుని దృష్టి దాకా వెళ్ళకపోతే.